ముక్కోటి దేవతలు ఉన్నారు. వీరంతా మన మొర ఆలకించి మనకు శ్రేయోభాగ్యాలను కలుగజేస్తుంటారు. ఇది హిందువుల నమ్మకం. ఇతర మతాల వారికి దేవతలున్నారు. వారి నమ్మకాలు వారివి. అంతా ఒక్కటే అయినా ఎవరికిష్టమైన దేవుణ్ణి వారు పూజిస్తారు. ఆహార పదార్థాలన్నీ ఒకటే అయినా ఎవరికిష్టమైన పదార్థాలను వారు సేవించినట్టే ఇదీను. మన దేవుళ్లలో విఘ్నేశ్వరునికి విశిష్ట స్థానం ఉంది. వినాయకుడు సమైక్యతకు చిహ్నం. ఆయన రూపంలోనే మనకు సమైక్యత కనిపిస్తూ ఉంటుంది. ఆయన శిరస్సు గజముఖం. అందుకే ఆయనకు గజాననుడు అనే పేరు వచ్చింది. ఆయన యజ్ఞోపవీతంగా నాగుపామును ధరిస్తారు. ఆయన వాహనం చిట్టెలుక. అంత పెద్ద భారీ కాయాన్ని ఆ చిట్టెలుక మోసుకుని వెళ్తోందంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వినాయకునికి మాత్రం అదో విహారయాత్రలా అనిపిస్తుంది. వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడని భక్తులు కొలుస్తారు. కోరిన కోరికలను తీర్చే దేవునిగా వినాయకునికి ఆ పేరు వచ్చింది. యావత్ జాతికి సమైక్యత సందేశాన్ని అందించడం కోసం పరమశివుడు విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చి మనకు రక్షణగా పంపించాడు. వినాయకుడి అష్టోత్తర శతనామాల్లో అన్ని మానవ జాతికి మంచిని ప్రబోధించేవే. మనుషులు ఈర్ష్య ద్వేషాలను వీడి పరస్పరం ప్రేమతో జీవించాలని బోధించేవే. ప్రపంచంలో మనుషులంతా ఒక్కటే, అలాగే సమస్త జీవులు ఒక్కటే. జీవ వైవిధ్యంతో జీవించాలనే సందేశాన్ని అందించడం కోసమే విఘ్నేశ్వరుడు మన ముందుకొచ్చాడు. సృష్టిలోని ప్రాణులన్నీ పరస్పర ఆధారంగా జీవిస్తున్నాయి. జీవరాశులన్నింటిలోనూ మనిషికి మాత్రమే అదనంగా తెలివితేటలు, మేధస్సును సృష్టికర్త ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుని అందరితో కలిసి ఉండాలన్నదే సృష్టికర్త సందేశం. కానీ మనిషి అందుకు విరుద్ధంగా తన తెలివిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అరిషడ్వర్గాలకు బానిసై జీవిత పరిమార్థాన్ని తెలుసుకోకుండా పక్కదారి పడుతున్నాడు. వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించే మనిషి సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఇక వినాయకుడికి అర్పించే ఫలమేముంటుంది? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచేస్తున్నాయి. వినాయక చవితికి వరద ఉప్పొంగి వీధుల్లో పారుతుందన్న సామెత ఈ ఏడాది రుజువవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖమైన విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్టు కనిపిస్తున్న మధ్యలో మళ్లీ కురుస్తున్న వర్షాల వల్ల సహాయ పునరావాస కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వీధుల్లో వరద నీరు ఇంకా తీయకపోయినా ఏటా మాదిరిగా పందిళ్లు వేసి విద్యుత్ తోరణాలతో అలంకరిస్తున్నారు. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి చెవుల మోత మోగిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు అసలే ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో వినాయక పందిళ్లతో రోడ్లు ఇంకా ఇరుకవుతున్నాయి. అయితే వినాయకుని మండపాలు పెద్ద పరిశ్రమలు, కంపెనీల్లో ఏర్పాటు చేసుకుని అర్చిస్తున్నారు. ఇది చాలా మంది సంప్రదాయం. వీధుల్లో, ఇరుకు సందుల్లో పందిళ్లు వేయడం వల్లనే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో పండుగ పరమార్థం దెబ్బతింటోంది. వినాయకుడు ప్రజలందరి కళ్యాణాన్ని కోరినవాడు కాబట్టి పరులకు ఇబ్బంది లేకుండా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం ఉచితం. వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే పూజిస్తేనే పండుగ పరమార్థం నెరవేరుతుంది. అయితే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రం కాదు.